వీడియో నేను డౌన్ చేశాను. కుటుంబం గురించి భయపడ్డాను, ఆలోచించాను. మనందరం కొత్తపడింది అని చెప్పు. మనందరం రాముడు అవడానికి ఆస్పైర్ చేస్తాం, కానీ ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే ఈ భయాన్ని. ఇప్పుడు రాముడు అయిపోయి నువ్వు ఇన్ను చెప్పు. వాళ్ళు జరుగుతున్నారుగా, వినండి అయ్యా, గొర్రెలారా బత్తాయిల్లారా వినండి మీరు. ఆ వ్యక్తి నామ రూపాలు మిగలకుండా చెరిగిపోతాడని, చెరిగిపోయే ప్రాసెస్ లో మా సినిమాలు చూస్తాడా వీడు? చిరంజీవి గారి సినిమా ఉంటుంది స్టాలిన్, మాకు తెలుసులే. ముఖ్యంగా అక్కకి ఏదైనా అవుతుందని చెప్పి వెళ్ళి క్షమాపణ అడగడానికి లేదా తగ్గడానికి లొంగడానికి ఫిక్స్ అవుతారు చిరంజీవి గారు. ప్రకాష్ రాజ్ గారు ఇంటికి వెళ్తారు, లోపల కూర్చోమా. నీ ఉచ్చపోసుకున్న దాన్ని, నువ్వు భయపడిపోయిన దాన్ని, భయాన్ని ఎంత కవర్ చేస్తున్నాడు చూడండి. అసలు చంపుకొని సారీ చెప్పడానికి ఫిక్స్ అయిపోయారు మనం అనుకుంటాం. ఆడియన్స్ లా కళ్ళు కొంచెం పెద్దవి చేసి, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నాతో పెట్టుకొని తర్వాత నా ఫ్యామిలీ జోలికి రా, కాదు కూడా అనుకుంటే ఓకే, కానీ ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నేను ముందు, తర్వాత నా కుటుంబం. దీని అర్థం ఏంటంటే నా తమ్ముడు అన్ని ఉన్మాదపు పనులు చేశాడు, వాడి గురించి మాట్లాడతానని నువ్వు బెదిరిస్తున్నావు, కాబట్టి వాడి గురించి మాట్లాడొద్దు, చిరంజీవి సినిమాలో డైలాగ్ వాడేస్తా, ఇప్పుడు వాడేసి ఇప్పుడు నువ్వు నన్ను టచ్ చేయని చెప్పని చెప్తున్నాడు. ఇంత బుకాపకిరి జీవితం ఎందుకురా? ఎందుకు చెప్పొచ్చుగా, నా తమ్ముడు చేసింది తప్పు, దాన్ని నేను ఒప్పుకుంటున్నానంటే శంషేర్గా ప్రజలందరూ చక్కరే తప్పుగా మాట్లాడాడు, అతను చిన్నపిల్లల గురించి తప్పుగా మాట్లాడాడు, కాబట్టి వాళ్ళన్న బయటకు వచ్చి మా తమ్ముడు చేసిన తప్పు అని చెప్తున్నాడు అని చెప్తే అసలు నిన్ను అప్రిషియేట్ చేస్తారు. అంతేగాని ఇదేందంటున్నా, అసలు ఇదేందంటున్నా, నా కుటుంబం జోలికి రావద్దు. పబ్లిక్ డొమైన్లో కారు కోతలు కూసినప్పుడు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కూడా పబ్లిక్ డొమైన్లో ఒక తప్పు చేసినప్పుడు అమ్మగారి గురించో నాన్నగారి గురించో కాదుగా మాట్లాడుతుంది, నీ తమ్ముడు చేసిన లేకి మాటలు, లేకి పనులు, లోఫర్ మాటల గురించి మాట్లాడుతున్నాడు. ఎవడైనా మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడద్దు? నా కుటుంబం, నువ్వు అమ్మకి అబ్బకి పుట్టుంటే వేరే దేవి దేవతల గురించి మాట్లాడుతున్నా లోఫర్ నా కొడుకు రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడరా. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే క్రిస్టియన్లకి ముస్లింలకి చివుక్కుమనిద్ది అంటున్నావు కదా, నువ్వు మాట్లాడు. నేను ఖండిస్తున్నా అన్వేషణ వ్యక్తి మాట్లాడిన మాటల్ని, నువ్వు మాట్లాడరా రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడు. ఆడు చేస్తుంది తప్పని చెప్పు, ఇదే అవుట్ రైట్గా ఇట్లాగే ఎలివేషన్ రీల్ చేయి. నువ్వు చేయలేవు, నీకు చేత కాదు. ముఖానికి మాస్క్ వేసుకున్న హిపోక్రట్ నా కొడుకులు రా మీరు, ముఖాలకి మాస్కులు వేసుకున్న హిపోక్రట్ నా కొడుకులు మీరు. దేశం మనది, ఈ మీకెక్కడుందిరా దేశభక్తి, మీకెక్కడుంది దేశం అంటే గౌరవం? మీరు పక్కనోడు మతాన్ని ఇష్టపడరు, పక్కనోడి కులాన్ని ఇష్టపడరు, మనిషిలా చూడలేరు మీరు, మనిషిలా చూడలేరు మీరు. దేశభక్తి. స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడుతుంది, అలా మాట్లాడే వాళ్ళు ఎవరు ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా కాబట్టి దేశంలో చేంజ్లు వస్తుంది. నా కొడక, నీకు వేరే దేవీ దేవతలను తిడుతున్నప్పుడు నీ నోరు మొగపోయిందా నా కొడక? ఊళ్ళో కుక్కల కొట్టించుకుని గాడిద మీద ఊరేగించబడి అని ఊహించుకుని మేకులేయించుకున్న ఒక చెక్క మీద వేలాడి తీసిన శవం మనకెందుకు? ఎరా నా కొడక, నీకు వేరే దేవుళ్ళని తిడుతున్నప్పుడు నోరు మోగపోయిందా? దీన్ని ఖండించినట్టే దాన్ని ఎందుకు ఖండించట్లేదు? ఇది ఎక్కడ హిపోక్రసీరా? మళ్ళీ నీ వీడియోలో క్రిస్టియన్లు ముస్లింలు వాళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేయాలా?